మెగానైన్ టీవీ. పశ్చిమాసియాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య ఒక కీలక అవగాహన కుదిరింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో భారీ చర్చకు దారితీసింది. గత నెలల తరబడి పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అనేక దేశాల్లో ఇంధన ధరలు పెరిగి సముద్ర వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ అమలులోకి వస్తే ప్రాంతంలో స్థిరత్వం తిరిగి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్వాగతించారు. ఆయన స్లోవేకియా పర్యటనలో ఉన్నప్పటికీ ఈ ఒప్పందంపై ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తుంది. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ కీలక ఒప్పందం జూన్ 19, 2026న స్విట్జర్లాండ్లో సంతకం కానుంది. ఈ ఒప్పందంలో ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి. లెబనాన్తో సహా అన్ని సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేయడం ఇందులో ఒకటి. అంతేకాదు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ఈ డీల్లో మరొక ముఖ్యాంశం. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభించడం, అలాగే ఇరాన్కు నిలిచిపోయిన ఆస్తులకు విడుదల చేయడం, తాత్కాలిక ఆంక్షల సడలింపు వంటివి ఈ ఒప్పందంలో భాగమని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం అమలైతే పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య మార్గాలకు భారీ ఊరట లభిస్తుంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాల్లో కీలక మార్గం కాబట్టి ఈ ఒప్పందం భారత్ వంటి దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్కు ఈ మార్గంలో ఉద్రిక్తతలు తగ్గితే ఇంధన ధరల ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణను ముగించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాయాలను కలిగించింది, అనేక దేశాల్లో ప్రాణ నష్టానికి కారణమైంది. ఈ ఒప్పందం అమలైతే శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడుతుంది. కీలక సముద్రపు మార్గాల ద్వారా వాణిజ్యం సజావుగా కొనసాగుతుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలానే ఇరాన్ సర్వోన్నత నాయకుడు ముజ్తఫా ఖమీనీల మధ్య ఈ ఒప్పందం కుదిరిందని అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్ జూన్ 1, 2026న రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఈ నివేదికలను ఖండించింది. కాబట్టి ప్రస్తుతానికి ఇరాన్ అధ్యక్షుడి విషయంలో స్పష్టత లేదు. అయినప్పటికీ సర్వోన్నత నాయకుడి నిర్ణయమే అంతిమం కాబట్టి ఈ శాంతి ఒప్పందంపై ఎలాంటి ప్రభావం ఉండదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం స్లోవేకియా పర్యటనలో ఉన్నారు. 1993 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని ఆయనే కావడం ఒక విశేషం. ఫ్రాన్స్ నుంచి అక్కడికి వెళ్లిన ఆయనకు వందే మాతరంతో ఘన స్వాగతం లభించింది. ఈ అంతర్జాతీయ పర్యటనలో ఉన్నప్పటికీ మోదీ పశ్చిమాసియాల పరిణామాలపై దృష్టి సారించడం గమనార్హం. ఈ ఒప్పందం కేవలం సైనిక కార్యకలాపాల నిలిపివేతకే పరిమితం కాకుండా ఆర్థిక, రాజకీయ అంశాలపైనే ప్రభావం చూపుతోంది. ఇరాన్పై విధించిన తాత్కాలిక ఆంక్షల సడలింపు, స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటివి కూడా ఈ డీల్లో భాగం. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిస్తుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ తిరిగి చర్చలు ప్రారంభించడం కూడా ఈ డీల్ యొక్క మరొక ముఖ్యాంశం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు శాంతికి ఇది శుభపరిణామం అంటుంటే మరికొందరు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయంగా తమ ఆధిపత్యాన్ని కోరుకునే కొన్ని శక్తులకు ఈ ఒప్పందం మింగుడు పడకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం కోసం ఇది ఒక ఆశాజనకమైన అడుగు. అమెరికా, ఇరాన్ మధ్య భవిష్యత్తు చర్చలు స్థిరమైన దీర్ఘకాలిక ఒప్పందానికి దారితీయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇప్పుడు ఈ ఒప్పందం ఎలా అమలవుతుంది, దాని పర్యవసానాలు ఏమిటో అన్నది వేచి చూడాలి.